వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటండి ఇలా ఉండి విషెస్ చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇప్పుడు కొద్దిసేపట్లో టెంపుల్కి వెళ్ళాలి. సరే, నేను రెడీ అవుతాను కదా, విశేషాలు చెప్తూ రెడీ అవుతూ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సరే, లేట్ అవుతుంది, మనం త్వరగా వెళ్దాము. కేరళలో శివరాత్రి చాలా బాగా జరుపుతారనమాట. మనం ఇవాళ వెళ్ళబోతున్న టెంపుల్ పేరు వచ్చేటప్పటికి తల్లి టెంపుల్. చాలా ఫేమస్ క్యాలికట్ లో. మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. చాలా బాగా జరుపుతారు. టెంపుల్లో పూజలు అవుతూ ఉంటాయి, స్పెషల్ పూజలు యాజ్ యూజువల్ మనలాగానే. బట్ బయట వచ్చేటప్పటికి పర్ఫార్మెన్సెస్ కూడా అవుతుంటాయి, డాన్స్. ఇక్కడ వచ్చి కల్చరల్ యాక్టివిటీస్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి వాళ్ళు. బాగా అంటే చాలా అసలు డీప్ గా దిగిపోతారనమాట. అలాంటి పర్వదినాలు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రెడిషన్స్ ని ఫాలో అవుతారనమాట. సో మీకు ఇవాళ కల్చర్, కేరళ కల్చర్ చూపిస్తాను అనమాట. సరే సరే, ఇంకా చాలా మాట్లాడేస్తూ టైం వేస్ట్ చేస్తున్నాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా రెడీ అవుదాం రండి. ఇదిగో, ఈ చీరతో ఇవాళ నేను స్టైల్ చేయబోతున్నాను. ఈ చీర నేను కట్టుకోబోతున్నాను. రండి, రెడీ అవుదాం ఇంకా. సో ఫాస్ట్ రెడీ అయిపోదామండి. ఇక్కడైతే ఆల్రెడీ మాయిశ్చరైజర్ అది పెట్టుకొని బేస్ అయితే ప్రెప్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కన్సీలర్ పెడుతున్నాను అనమాట, మేబిలిన్‌ది. నేను ఎక్కువ హెవీ మేకప్ అయితే వేయను, చాలా తక్కువ చేస్తున్నాను. అండ్ లాట్స్ ఆఫ్ బ్లెండింగ్, తక్కువ వేసినా కానీ ఎంత బ్లెండ్ చేయాలి అని అంటే బ్లెండ్ చేస్తూనే ఉండాలి. దట్ ఈస్ ద మ్యాజిక్, అందులోనే ఉంటుంది మ్యాజిక్ అంతా. ఆ మ్యాజిక్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కన్సీలర్ని లాక్ చేయడానికి నేనైతే పౌడర్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను, లాక్మేది. సో ఇంకా నా బేస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఐ షాడో. నార్మల్ నో మేకప్ లుక్ లాగా వెళ్తున్నా అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ స్కిన్ టోన్ కలర్లోనే వేస్తున్నాను. లైట్ పింక్ హ్యూస్ వచ్చేటట్టు వేసాను అనమాట. షిమ్మర్, పింక్ షిమ్మర్ అంతే. ఇంకా దెన్ ఆఫ్టర్ ఐ లైనర్, నేనైతే పెన్నే ప్రిఫర్ చేస్తాను. మంచి గ్రిప్ దొరుకుతుంది అనమాట. ఒక ఐకి అయితే అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా కార్నర్స్ ఒకటి ఫిల్ చేస్తున్నాను. సో ఇది నా ఐలైనర్ పార్ట్. నేను వచ్చేప్పటికి లారియల్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ లోవర్ ల్యాష్ లైన్స్కి కాజల్ పెడుతున్నాను అనమాట. సో ఫినిష్ అయ్యింది ఇది లుక్. సో నెక్స్ట్ ఇంకా ఐబ్రోస్ జస్ట్ బ్రష్ చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంది అంటే అక్కడే జస్ట్ ఫిల్ చేస్తాను అనమాట, అంతే. దట్స్ ఇట్. నావి న్యాచురల్గా షేప్లో ఉంటాయి. తర్వాత బ్లష్ లైట్గా అలా వేస్తే మనకు ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట. నైస్ సన్ కిస్డ్ ఫినిష్ వస్తుంది. దట్స్ ఇట్. నేనైతే ఇంకా హెవీగా వెళ్ళను బ్లష్ పార్ట్. I'm going to use this today. Recently I have ordered this, so see how cute the packaging is. Oh, my bad. Just have to pull like this. See the packaging ఎంత బాగుందో అసలు. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. లైక్ బేసిక్ బ్రాండ్ లాగా లేదనమాట అసలు. ఏదో లక్స్ బ్రాండ్ లాగా ప్యాకేజింగ్ అయితే చాలా డీటెయిల్గా అంత బాగుందో. లక్స్ బ్రాండ్ లాగా ఉందన్నమాట, ఏదో పెద్ద బ్రాండ్ లాగా. వెరీ మచ్ ఎక్సైటెడ్ టు యూస్ దిస్. మిర్రర్లో చూసి పెట్టుకొని వస్తాను. నాకు ఇటు సైడ్ మిర్రర్ లేదు, అసలు అర్థం కావట్లేదు ఎక్కడ గుచ్చుకుంటుందో అని భయం అవుతుంది. ఇష్టంగానే సూపర్ సూపర్ ప్రోడక్ట్ అయితే. ఐ డెఫినెట్లీ రిమైన్. వావ్, అసలు ఎంత ఒక్కసారిగా ఐస్ లిఫ్ట్ అయిపోయింది. అది ఒకే చేంజ్ అయిపోయింది అనమాట. జనరలీ ఐఎమ్ నాట్ ఏ మస్కారా పర్సన్, చాలా రేర్గా పెడుతూ ఉంటాను. బికాస్ నాకు హెయిర్ ఊడిపోతుందేమో అన్న అదొక ఆలోచనతో నేను అసలు యూజ్ చేయను. దీని గురించి చాలా 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 చూశాను, విన్నాను అనమాట. సరే ట్రై చేద్దాము. బిఫోర్ పాప వరకు యూజ్ చేసేదాన్ని రెగ్యులర్గా, అప్పుడు ఏం అనిపించేది కాదు. ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ ఎందుకు అలా అనిపించింది, హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పేసి, అందుకే యూజ్ చేయాలన్నమాట. గుడ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ డెఫినెట్లీ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా ట్రై చేయండి మార్స్. Here comes a final part of our makeup today, that is lipstick. ఆబ్వియస్లీ నేనైతే ఇక్కడ క్రీమ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను అండి, క్రీమ్ బేస్, బట్ బాగా లాంగ్ లాస్టింగ్. నేను ఆఫీస్కి యూస్ చేస్తూ ఉంటాను. నా కరెంట్ ఫేవరెట్ లిప్స్టిక్. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వస్తారండి. మిర్రర్ లేదు, ఫస్ట్ టైం నేను కెమెరాలో చూసుకొని పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. అలాంటి నేను పెట్టుకొని వస్తాను. సో మేకప్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇది మేకప్లో నా ఫైనల్ లుక్. ఇంకా నెక్స్ట్ శారీ కట్టుకొని వచ్చేస్తాను, నా ఫైనల్ లుక్ చూపిస్తాను. వెయిట్.
సో ఇదండి నా ఫైనల్ లుక్. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. శారీ నేను చాలా తక్కువకి నార్సింగ్లో తీసుకున్నాను అనమాట, మన కుంపది నార్సింగ్లో. మా గో టు షాప్ అనమాట. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ మేము అక్కడే మా గో టు ప్లేస్ నార్సింగ్ వచ్చేది. సో అక్కడే ఈ శారీ చాలా చీప్లో నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. మంచి కనకాంబరం పింకిష్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో విత్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి బాగుంది. సరే ఏదో కలర్ బాగుంది కదా అని తీసేసుకున్నాను, కానీ చాలా బాగా యూస్ఫుల్ అయిందనమాట. దట్టు 1 minute శారీ కన్వర్ట్ చేయడంతో ఇంకా ప్లస్ పాయింట్ అయింది నాకైతే. సో దీనికి నేనైతే ఇవ్వండి ఈ నల్ల పూసలతో పేరప్ చేశాను. ఈ నల్ల పూసలు విత్ ఇయర్ టాప్స్ వస్తాయి అన్నమాట. ఇయర్ టాప్స్, నల్ల పూసలు అండ్ ఈ బ్యాంగిల్స్. ఇది మా అపార్ట్మెంట్స్లో ఎగ్జిబిషన్ పెడితే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. దట్టు 4 years బ్యాక్ అనమాట. అప్పటి నుండి వాడుతున్నాను రెగ్యులర్గా, కానీ అప్పుడప్పుడు ఏం కాలేదు. చాలా బాగున్నాయి. ఇందులోనే ఇంకా పిస్తా గ్రీన్ కలర్, ఇది బేబీ పింక్ స్టోన్ వచ్చింది కదా, పిస్తా గ్రీన్ 2 తీసుకున్నాను అనమాట. ఒకటి చెల్లికి ఒకటి నాకు అని. ఆ చెల్లి దగ్గర ఉంది హైదరాబాద్లో. సో ఇది నేను తెచ్చుకున్నాను, నాకు యూస్ఫుల్ అవుద్ది అని చెప్పేసి. మ్యాక్సిమం దాన్ని నేను లేపేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, సిస్టర్ థింగ్స్ కదా. సో ఇంకా మనం టెంపుల్ వెళ్ళిపోదాం, చాలా 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 లేట్ అయిపోయింది పద. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్, తలి టెంపుల్, క్యాలికట్. బాగా ఫేమస్ అండి ఇక్కడ ఈ టెంపుల్, శివాలయం. మేము లాస్ట్ టైం శివరాత్రికి వచ్చాము, ఫస్ట్ టైం ఈ టెంపుల్ విజిట్ చేయడం కూడా. అప్పుడైతే అస్సలు ఇంత క్రౌడ్ లేదు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. లైన్లో అయితే నుంచున్నాను, చూడాలి ఎంత టైం పడుతుందో దర్శనము. లెట్స్ సీ. బయటే అంత క్రౌడ్ ఉంది, పర్లేదులే లైన్ త్వరగా మూవ్ అవుతుంది అనుకొని లోపలికి వచ్చి చూస్తే అసలు ఇంకా టూ మచ్ లైన్ ఉంది అసలు. లాస్ట్ టైం ఇంత లేదు, మేము డైరెక్ట్ ఆ ముందున్న లైన్లోకే వెళ్ళిపోయాము. పాప అయితే బాగా ఆడుకునింది. పరశురాముడు ద్వాపర యుగ అంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ అని ప్రతీతి. జనరల్గా అన్ని శివాలయాల్లో శివుడితో పాటు అమ్మవారు, ఇంకా వినాయకుడు, కుమారస్వామి, మహా అయితే అయ్యప్ప స్వామి ఉంటారు. కానీ ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా నరసింహస్వామి మూర్తులు కూడా ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో. ఇంకా అన్ని వాల్స్కి పెయింటింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే ఎవరు ఫోటోలు తీయద్దు, వీడియోలు తీయద్దు అని అనలేదు. అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, మేము ఫొటోస్ దిగాము. సో అదే ధీమాతో నేనైతే ట్రైపాడ్ తీసుకెళ్ళాను, బట్ వద్దు అని చెప్పేసి చెప్పారనమాట. ప్రతి శివరాత్రికి ఇలా రాత్రంతా భజన చేస్తూనే ఉంటారు, ఇది వీళ్ళ ట్రెడిషన్. సో ఇదండి తలి మహాశివ క్షేత్రం ఫ్రమ్ క్యాలికట్, కోజికోడ్, కేరళ. ఇలా ఈ శివరాత్రి నేనైతే సెలబ్రేట్ చేసుకున్నాను. ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా పార్వతీ కళ్యాణం ఇంకా మహారుద్రాభిషేకం అయితే చేపిస్తాము. బట్ ఈసారి నేను ఇక్కడ ఉండడంతో ఇంకా టెంపుల్కి వచ్చాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలా అది కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.